ప్రార్థన చేసుకుందాం. అలాగే మీరు కళ్ళు మూసుకొని మోకరించిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిని ఆదివారము మమ్మలను నాయన చేర్చి నవంబర్ 28వ తారీఖు నీ పరిశుద్ధ సన్నిధిని సజీవులుగా నిలబెట్టి సంవత్సరాంతంలో మమ్మలను నీ యొక్క కృప చేత దేవా మీ సమాధానంతో మీ సాక్షాత్తంగా ముందుకు నడిపిస్తున్నందుకు, రాబోతున్న నూతన సంవత్సరానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు తల వంచి కృతజ్ఞతాస్తుతులు తెలుపుచున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. దేవా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువమని, నీ సత్యమును నీ ప్రజలకు బోధించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని మేలుకరంగా మార్చుమని నీ హస్తాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీ అందరికీ దేవుని యొక్క సమాధానము కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక లేఖనాన్ని నిమిత్తం చూపించాడు. ఆ లేఖనాన్ని సమయంలో మనం చదువుకోబోతున్నాం. రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి మనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, అలాగే మీరు ఒక వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చాలు. ఈ ఉదయకాలము దేవుడి సన్నిధిలో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ మాటను బట్టి ప్రభువు ఒక 3 విషయాలను నాకు జ్ఞాపకం చేశాడు. ఆ 3 విషయాలను క్లుప్తంగా మీతో వివరించి మీతో పంచుకొని ప్రభు సన్నిధిలో మనము ఆత్మీయ మేలు పొందుటకు ఆ సర్వకృపాన్ని దేవుడు మనకు సహాయం చేయగాక. గమనించండి, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు ఆయన యొక్క వాగ్దానాన్ని ఆజ్ఞతో ముడిపెట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని దేనితో ముడిపెట్టాడు? ఆజ్ఞతో ముడిపెట్టాడు. ఇది ఎలాగో అనంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా సర్ఫ్ ప్యాకెట్, కేజీ సర్ఫ్ ప్యాకెట్ అక్కడ ఉంటుంది. ఆ కేజీ సర్ఫ్ ప్యాకెట్ కాక మనం కొన్నామనుకో ఒక బకెట్ ఉచితంగా వస్తుంది. కేజీ సర్ఫ్ ప్యాకెట్కు మాత్రమే మనం డబ్బులు చెల్లిస్తాం. బకెట్కు మనం డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. సర్ఫ్ ప్యాకెట్ కొంటే బకెట్ ఉచితం. ఆజ్ఞను అనుసరిస్తే వాగ్దానం దాని బట్టే వస్తుంది. నువ్వు ఆ వాగ్దానం ఎప్పుడైతే అనుసరిస్తావో వాగ్దానాన్ని బట్టి ఆజ్ఞను బట్టి ఏమొస్తుంది? వాగ్దానము దాని ఎమ్మటే నీకు కలుగుతుంది. ఇది దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసే సత్యం. కనుక దేవుని యొక్క ఆజ్ఞను బట్టి వాగ్దానాలు మన జీవితంలో వస్తాయి. దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు అక్కడ నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదించదను అని దేవుడు అంటాడు. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే వాగ్దానాలు అనేవి దాని
కాబట్టి ఆజ్ఞను అనుసరిస్తే వాగ్దానం. కాబట్టి కమాండ్మెంట్స్ విత్ ప్రామిస్, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు. ఈరోజు 3 ఆజ్ఞలు మనం వినబోతున్నాం. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది ఆజ్ఞతో ఉన్నది. ఈ ఆజ్ఞలో ముందు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని 6వ వచనం మొదటి భాగంలో రాయబడింది. 2వ వచనంలో ఏం రాయబడ్డది? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. గమనించండి, నేటి దినాల్లో చాలా మంది యవనస్తులు వారి తల్లిదండ్రులకు విధేయులు కావడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం లేదు. వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం లేక దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. దీన్ని బట్టి మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. గమనించండి, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, తల్లిదండ్రులకు విధేయులు కమ్మని అంటున్నాడు. గమనించండి, ఆ వాక్యము మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అంటే, ఆ వాక్యం గమనిస్తే ముందు తల్లి ఉంది, తర్వాత తండ్రి ఉంది. 2వ మాట రండి, మళ్ళీ నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించు. చూడండి, మొదటి భాగంలోనేమో తల్లి ముందు వచ్చింది, తండ్రి తర్వాత వచ్చాడు. 2వ వాక్య భాగంలోనేమో తండ్రి ముందు వచ్చాడు, తల్లి తర్వాత వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యవ్వనస్తులైన పిల్లలు విధేయత చూపుటలో తల్లి నుండి తండ్రి వరకు విధేయత. మొట్టమొదట నీ తల్లికి నువ్వు విధేయత చూపాలి, తర్వాత నీ తండ్రికి కూడా విధేయత చూపాలి. మరొక మాట, ఈ భూమి మీద నీ తల్లిదండ్రుల కంటే నీకు మేలు చేసేవారు మరెవ్వరూ లేరు అన్న సంగతిని కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ తల్లిదండ్రుల కంటే నీకు ఎక్కువ మేలు చేసేవారు భూమి మీద ఎవరు లేరు. నీ కొరకు నీ తల్లిదండ్రులను పెట్టాడు దేవుడు, నీ మేలు కొరకే పెట్టాడు. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులకు విధేయుడు కావాలి, తల్లి మాట వినాలి. నీ తల్లి చెప్పే ఉపదేశమును త్రోసివేయకు, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకు, నీ తల్లి మాట విను. తర్వాత తండ్రి మాట కూడా విను, విధేయుడవుగా, తల్లికి విధేయుడవుగా, తండ్రికి విధేయుడవుగా అని చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా తల్లికి విధేయత, తండ్రికి విధేయత, ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. తర్వాత 2వ మాటలు అంటాడు, నీకు మేలు కలుగునట్లు. నీకు మేలు కలగాలి అని అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఒకటి సన్మానం, విధేయత కాడికి వచ్చినప్పుడేమో తల్లి ముందు వచ్చింది. సన్మానం అంటే గౌరవం. గౌరవించేటప్పటికి ఎవరి ముందు వచ్చాడు? తండ్రి ముందు వచ్చాడు. తండ్రి నుండి తల్లి వరకు సన్మానం. ఒకవేళ నీవు నీ తల్లిదండ్రులను సన్మానించడానికి ఒక సన్మాన సభ పెట్టుకున్నావు, ముందు శాలలో ఎవరికి గప్పాలి చెప్పండి? తండ్రికి గప్పాలి. తండ్రికి గప్పాలి, తండ్రికి శాల. తర్వాత తల్లిని వదిలిపెట్టడం లేదు, తల్లికి కూడా గప్పాలి. సన్మానము, గౌరవమేమో తండ్రి కాడ నుండి తల్లి వరకు, విధేయత ఏమో తల్లి కాడ నుంచి తండ్రి వరకు. ఈ విధంగా విధేయత, సన్మానము, ఇవి 2 కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులకు విధేయుడైతే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎక్కడ ఉంది? నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అది ఈ యొక్క ప్రాముఖ్యం ఈ ఆజ్ఞ ఎక్కడ మెన్షన్ చేయబడింది? నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు.
కాబట్టి భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అనుకుంటున్నావా? అనుకుంటే నీ తల్లిదండ్రులకు విధేయుడుగా నీ తల్లిని సన్మానించు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. లేకపోతే ఈ ఆజ్ఞ పాటించకపోతే వాగ్దానం అనేది నీ జీవితంలో స్వతంత్రించుకోనా లేదు. తర్వాత పాత నిబంధన కాలంలో తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని ఏం చేసేవారు? ఒక్కసారి అది కూడా చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18 నుండి 21 వచనం వరకు. ఒక కుమారుడు చదవండి. మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని వెనక ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాత అతడు వాడికి విధేయుడు కాకపోయిన అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, చూడండి, ఊరి గవిని యొద్ద నిలుచు పెద్దల యొద్దకు వారిని అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ వీరికి భయపడుదురు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం తిరగలేము. ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము తల్లిదండ్రుల మాట వినని వాడిని ఊరి గవిని అంతకు తీసుకుని పోతే వీడు తిండిపోతూ త్రాగుపోతాయి, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు అని అంటే ఊరి పెద్దలు రాళ్లతో కొట్టి వాడిని ఏం చేస్తారట? చంపేస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయుడైన వాడు అతడు చాలా కాలం దీర్ఘాయుష్మంతుడుగా ఉండలేడు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయుడైన వాడు అతడు చాలా కాలం దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. మరి నేటి దినాల్లో తల్లిదండ్రులకు విధేయులైన వాళ్ళు ఉన్నారా అంటే క్రొత్త నిబంధన గ్రంథం దైవవాక్యం ఏం చెప్తుందంటే అంచె దినములలో మరి అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థప్రియులు, వికములాడువారు, ధనాపేక్షులు. మరి విశేషంగా ఒక మాట అంటాడు, తల్లిదండ్రులకు అవిధేయులైన జనము నేటి దినాల్లో లోకంలో కనపడుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులకు నువ్వు అవిధేయులు కావద్దు. ఎలాంటి అవిధేయులో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతలు 30:11. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరముగలు. అంతే చాలు. తల్లి ఎవరట? తమ తండ్రిని శపిస్తుడట, తల్లిని దీవించని తరం. తండ్రిని శపిస్తారు, తల్లిని దీవించరు, అంటే తల్లిని గౌరవించరు. ఇలాంటి తరం ఉంది లోకంలో. నువ్వు ఆ తరంలో చేరినావేమో, ఆ తరంలో నువ్వు ఉండొద్దు అని దేవుడు అంటున్నాడు. తర్వాత 15వ వచనం చూడండి, అదే 30. తండ్రిని అపహసించి తండ్రి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. గమనించండి, తండ్రిని అపహసించిండ్రు, తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. గమనించండి, తండ్రిని అపహసించిండు అంటే అప్పటి లోయకాకి వారి కన్ను పీకింది, బయటికి పీకేసింది. కన్ను ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుంది. తండ్రిని అపహసిస్తున్నాడు అని అంటే వారి కన్ను లోయకాకి. ఏ కాకి అంటే ఉరకాకి కాదు. ఏ కాకి అది? లోయల్లో ఉంటుంది బహుశా. ఈ లోయకాకి పీకిందట. తండ్రిని అపహసించిన వారి కన్ను లోయకాకి పీకింది, బయటికి పీకేసింది. అది ఆల్రెడీ బయటికి వచ్చేసింది. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు? తండ్రిని అపహసించి తల్లి మాట
తండ్రినేమో ఆపాసించాడు. తల్లి మాట వినలేడు. తల్లి మాట వినకపోగా ముందే పీకబడింది ఆ కన్ను. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది. ఏంటది? పక్షిరాజు పిల్లలు వచ్చి దాన్ని పూర్తిగా తినేసి. అంటే తల్లిదండ్రులకు అవిధేయుడైన వాడు గుడ్డివాడు, వాడు కన్నులు లేనివాడుగా ఉండిపోతాడు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండే తరంగా ఉండమని దైవవాక్యం మనకు బోధిస్తుంది. ఇలాగ మనం నడుచుకున్నప్పుడు దేవుని బట్టి మనం దేవుని ఆశీర్వాదం పొందుతాం. తర్వాత మరొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఎవరు తల్లిదండ్రులకు విధేయులైనారో వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ఎవరు తల్లిదండ్రులకు విధేయులైనారో వాళ్ళను దేవుడు ఆశీర్వదించినాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చదవండి. నేను టూకీగా చెప్తున్నాను. మొట్టమొదట అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఆదికాండం 22:6 ప్రకారము యవనస్తుడిగానే ఉన్నాడు. అప్పటికి కట్టెల మోపు నెత్తిన పెడితే కట్టెల మోపు మోసుకుంటూ ఇస్సాకు వెళ్ళిపోతున్నాడు. తండ్రి కట్టెల మోపు పెట్టాడు. ఆ తర్వాత 9వ వచనంలో జరిగింది ఏం తెలుసా? కట్టెలు పేర్చి ఇస్సాకు కాళ్ళు చేతులు బంధించి కట్టెల మీద ఉంచాడు. ఉరికాడా? అక్కడే ఉండిపోయాడు. అంటే తండ్రికి విధేయుడైనాడు. యవనస్తుడు ముసలి తండ్రిని తోసేసి వెళ్ళిపోవచ్చు, కానీ తండ్రి మాట ప్రకారం కట్టెలు మోసాడు. బంధిస్తుంటే మౌనంగా ఉన్నాడు. కట్టెల మీద పెట్టబడ్డాడు. ఆఖరికి బలి చేయడానికి అప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాడు. విధేయుడైన ఇస్సాకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. తర్వాత యాకోబు దగ్గరికి వద్దాం. యాకోబుకు మళ్ళీ 2 కుమారుడు. ఇస్సాకుకు 2 కుమారుడు. ఇస్సాకు ఇద్దరిని ఏశావును యాకోబును కన్నాడు. ఈ ఇద్దరిలో యాకోబు తల్లి మాట విని మరి దేవుడి తండ్రి ద్వారా దీవించబడ్డట్టు మనం చూస్తాం. ఏమంటాడు? నువ్వు ఎవరు అని అంటే నేను నీ పెద్ద కుమారుడైన ఏశావు అని అంటాడు. యాకోబు ఏశావుగా వస్తాడు. తండ్రి దీవిస్తాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు వస్తాడు. పెద్ద కుమారుడు వచ్చి నేను ఏశావు అని అంటే ప్రభు ఆ తండ్రి ఇస్సాకు ఏం చెప్తాడు? మొదట నేను అతన్ని దీవించినాను, అతడు దీవించబడిన వాడే. దీవెన ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే తండ్రి దీవించిన యాకోబు దీవించబడ్డాడు. ఏశావు దీవించబడలేక ఇస్సాకు దీవించబడ్డాడు. తర్వాత యాకోబు దీవించబడ్డాడు. తర్వాత యాకోబు 12 మంది కుమారులుగా మనం దైవవాక్యం చూస్తాం. అందులో యోసేపు తండ్రితో ఎక్కువ సావాసం కలిగిన వాడు, తండ్రికి దగ్గరగా ఉండేవాడు. కాబట్టి యోసేపు దీవించబడ్డాడు. ఇంకా చెప్పుకుందాం. దైవవాక్యంలో చూసినట్లయితే మరి యెష్షయికి ఎంతమంది? 8 కుమారుడు. కడసారి వాడు ఎవరు? దావీదు. మీ అన్నల సమాచారం తెలుసుకోపో అంటే తండ్రి మాట విని అన్నల సమాచారం తెలుసుకుని పోయాడు. అంతేకాదు తండ్రి మాటను లోబడి గొర్రెలను కాసినవాడు, విధేయుడు. కాబట్టి దావీదు దీవించబడ్డాడు. ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి తండ్రి ఎవరైతే విధేయులైనారో వాళ్ళను దేవుడు దీవించినాడు. తల్లిదండ్రులకు లోబడ్డ వారిని ప్రభు ఆశీర్వదించినాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క మరి వాగ్దానం పొందుకోవాలి అంటే దైవవాక్యం మనకు చెబుతుంది, నీ తల్లిదండ్రులను మాట విను, విధేయుడుగా. తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు. ముఖ్యంగా ముదిమిలో ముసలితనంలో ఉన్న నీ తండ్రిని గౌరవించు, జాగ్రత్తగా చూసుకో. అలా నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో నీవు వాగ్దానం పొందుకుంటావు. ఆ వాగ్దానం ఏంటి? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుడే ఇచ్చాడు ఆ వాగ్దానం. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరైతే విధేయులవుతారో భూమి మీద చాలా కాలం బ్రతకడానికి వాళ్లకు ఆజ్ఞతో పాటు ఏమొస్తుంది?
వాగ్దానం వస్తుంది. ఇది దేవునిలో మొదటి మాటగా మనం చెప్పుకుంటున్నాం. మరి మనము విధేయులమవుతున్నామా, అవిధేయులమవుతున్నామా? సన్మానిస్తున్నామా, లేకపోతే అగౌరవపరిచేటట్లు ప్రవర్తిస్తున్నామా? ఇది మన చేతిలోనే ఉందని దేవుడి వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవ మాట కూడా, రెండవ మాట పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మరొక మాట దైవవాక్యాన్ని బట్టి చూద్దాం. రండి, దేవుని వాక్యంలో మరి రెండవ మాటగా అదే నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఇంకా చదువుకోమా. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె, నీ దాసుడైన, నీ దాసి అయిన, నీ పశువైన, నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయిన ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రము, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. గమనించండి, ఈ విధంగా దేవుడు మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. ఇది కూడా ఆజ్ఞ. 10 ఆజ్ఞలు అక్కడ రాయబడినాయి. తర్వాత మీరు చూడండి, అది 10 ఆజ్ఞలు, ఇది ఇదొక ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. ఆ దినాన నువ్వు పని చేయకూడదు, నీ పశువు పని చేయకూడదు, నీ పిల్లలు పని చేయకూడదు. ఆ దినము దేవుని యందు ప్రత్యేకముగా సమాజముగా కూడుకొని ఆయనను ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఎందుకు అనంటే విశ్రాంతి దినము దేవుడు ఏం చేసినట? ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో 6 దినాలు గడిపి 7వ దినం దేవుని సన్నిధికి వస్తే రెండు మేలు కలుగుతాయి. ఒకటి ఆశీర్వాదం, కింది భాగంలో చూడండి. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. 6 దినములు నువ్వు చేసిన నీ కష్టార్జితము ఆశీర్వదించబడుతుంది. రెండోది, పరిశుద్ధపరిచినాడు ఆయన, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ జీవితంలో పరిశుద్ధమైన మార్గములు, పరిశుద్ధమైన జీవిత విధానములో నిన్ను నడిపిస్తాడు. అదే మందిర సహవాసం లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు, పరిశుద్ధపరచబడలేవు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఎలాంటి పరిస్థితులలో మనం దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉండాలో నిర్గమకాండంలో స్పష్టంగా చెప్పాడు దేవుడు. రండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 26, 27 వచనాలు. నిర్గమకాండం 16. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. గమనించండి, 6 దినాలు మన్నాను కూర్చుకోవాలి, 7వ దినమున అది దొరకదు. మరి 7వ దినమున ఎందుకు దొరకదు? 6వ దినాన్నే 2వ భాగం కూడా కూర్చుకోవాలి. 7వ దినము పోతే ఏం దొరకలేదట. 29వ వచనం చూడండి. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను కనుక 6వ దినమున 2 దినముల ఆహారం నీకు అనుగ్రహించుచున్నాను. ప్రతి వాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవ్వరును తన చోట నుండి బయటికి వెళ్ళకూడదనెను. కాబట్టి 6వ దినాన్ని 2 దినాల ఆహారం ఇస్తున్నాడు. నువ్వు 7వ దినాన్ని కూడా నేను పోయి కూర్చుకుంటా అంటే దొరకదని. కాబట్టి కొంతమంది పోయారు, ఏమి దొరకలేదు.
కాబట్టి కొంతమంది దేవుడి సన్నిధిని పోగొట్టుకొని మేమేదో సాధిస్తామని పోతున్నారు, కానీ నీ జీవితంలో దేవుని విశ్రాంతి దినమును ఆచరించకుండా నువ్వు ముందుకు పోతే నీకు ఆశీర్వాదం లేదు, పరిశుద్ధత రాదు. పరిశుద్ధత కూడా నీ జీవితంలో ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచే మంచి సమయం అది దేవుని మందిరంలోనే. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపించు. అయ్యా మరి కొన్నిసార్లు వ్యవసాయ పట్టుబడతాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి. ఒకసారి దేవుడి వాక్యం ఏమని రాయబడింది? నిర్గమకాండం 34:16. నిర్గమకాండం 34:16. 34:21. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. అది అనలేదు, దున్ను కాలమైందైనను కోయు కాలమైందైనను ఆ దినమున విశ్రమింపవలెను. పొలం దున్నేదైనా కూడా ఆ దినాన్ని ఆపే అంటున్నాడు దేవుడు. కోసే రోజు వచ్చినా కూడా ఆ దినం ఆపేసే అంటున్నాడు. ఇది నష్టం కలుగుతుంటారా? దేవుడి ఆజ్ఞ. దున్నే కాలమైనా ఆ రోజు ఆపేసే. ఆదివారం ప్రభు సన్నిధిని విశ్రాంతి దినం ఆచరించు నిమిత్తం దాన్ని ఆపే. కోసే కాలం ప్రభుకి అప్పగించు. వర్షాలు పడుతున్నాయి ప్రభు, ఇయ్యాలే బెడ్ వస్తుంది ప్రభు అని కొంతమంది అంటుంటే మరి వర్షం పడితే నష్టపోతేవు కదా అని ఒక రకంగా ఆలోచన. కానీ జీవం గల దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించి నువ్వు వస్తే తప్పకుండా నీ దేవుడు నీకు నష్టమేమీ కలిగించాడు. కోయు కాలమైనా దున్ను కాలమైనా విశ్రాంతి దినమున నువ్వు ఊరకుండాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇలాగున విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక చిన్న ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాలి. ఏంటిదా ప్రాముఖ్యమైన విషయం అంటే, విశ్రాంతి దినము యూదులకు సబ్బాతుగా నిర్ణయించబడ్డది. సబ్బాతు అంటే ఇది శనివారం వస్తుంది. శనివారం ధర్మశాస్త్ర ప్రకారము సబ్బాతు శనివారం. కాబట్టి శనివారం వారు పాత నిబంధన కాలంలో శనివారం కూడుకునేవారు. శనివారం దేవుని ప్రజలు కూడుకునేవారు. శనివారం ఇది యూదులకు నిర్ణయించబడ్డది ధర్మశాస్త్ర ప్రకారం. అయితే క్రొత్త నిబంధన సంఘమునకు సబ్బాతు ధర్మశాస్త్రం క్రింద వారు లేరు. క్రొత్త నిబంధన సంఘము ప్రభువైన యేసుక్రీస్తు కృప కింద ఉన్నారు. We are under the grace. We are not under the law. ధర్మశాస్త్రం క్రింద మనము లేమిప్పుడు దేని కిందకి వచ్చాం? కృప కిందకి వచ్చాం. అప్పుడు పాత నిబంధన కాలంలో సబ్బాత్ అనుసరించారు. ఇప్పుడు సబ్బాతు రాదు. సండే మనకు సబ్బాత్. సండేనే. ఎందుకు ఈ సండే కింద ప్రత్యేకత అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చూడండి, మార్కు సువార్తలో చూడండి, లూకా సువార్తలో చూడండి, యోహాను సువార్తలో చూడండి. 4 సువార్తల్లో కూడా ఆదివారమున పెందలకడనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచాడు, సజీవుడుగా లేచాడు. పునరుత్థాన దినం, క్రొత్త నిబంధన గ్రంథము పునరుత్థాన దినమే విశ్రాంతి దినముగా దేవుని యందు మనం కలిగి ఉన్నాము. కాబట్టి 4 సువార్తల్లో ప్రభు పునరుత్థానము ఆదివారం విశ్రాంతి దినము అంటే ఆదివారం పునరుత్థానుడుగా లేచినాడని మనం చూస్తాం. ఆదివారం గురించి సబ్బాతుగా ఇప్పుడు మనకు క్రొత్త నిబంధన సబ్బాతుగా చెప్పుకోవడానికి మరొక మాట చూడండి. యోహాను సువార్త 19లో కూడా ఒకసారి రండి. ఆదివారం గురించి ప్రస్తావన వచ్చింది. యోహాను సువార్త 19:16 అనుకుంటా, ఒకసారి గమనించండి. యోహాను సువార్తలో వారు యూదుల భయం చేత లోపట కూడి ఉండగా ఆదివారం వారి మధ్యన ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తాం. 20:19 అండి.
యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. చూడండి, ఆదివారం సాయంకాలమున మళ్ళీ శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 4 సువార్తల్లో ఆదివారం 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 అని రాయబడింది. ఇక్కడ యోహాను సువార్తలో మాత్రం 2 సార్లు రాయబడింది. చూడండి, 20వ అధ్యాయం 1వ వచనమున ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పునరుత్థానం గురించి రాయబడింది. మళ్ళీ శిష్యులు కూడి ఉన్నారు. మళ్ళీ 19వ వచనం ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులు భయపడి కూడుకున్నప్పుడు అప్పుడు కూడా ప్రభు కనపడ్డాడు. ఆదివారం మనకు ఈ ప్రత్యేకత ఉన్నది. ఇంకొకటి చెప్పనా, దేవుడి వాక్యం చూడండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు. చూడండి, అది మనం గమనించాల్సింది మొదటి భాగం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు రొట్టె విరవబడ్డది? ఆదివారమున సన్నం కొనుక్కున్నారు, ఆదివారమున రొట్టె విరవబడింది. మనం ఇప్పుడు ఎప్పుడు చూపిస్తున్నాం? రొట్టె ఆదివారం, ప్రతి ఆదివారం. కాబట్టి ఆదివారమును క్రొత్త నిబంధన సంఘం కూడుకుంది. లేదయ్యా నేను సబ్బాత్కి పోతా, ధర్మశాస్త్రానికి పోతున్నట్టుగా నువ్వు వెనక్కి పోవాలి. మళ్ళీ బలులు కూడా తేవాలి. బలులు అవసరం. ఇప్పుడు బలులు ఉన్నాయా? ఎందుకు లేవు బలులు? ప్రభు అయిన యేసుక్రీస్తే అంతిమ బలి. అన్ని బలులకు ఫుల్ స్టాప్ పెట్టింది యేసుక్రీస్తు శిలువ బలియాగం. ఆయనే అందరికీ సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం కలగజేయుటకు తనను తానుగా అర్పించుకున్నాడు. బలులు లేవు. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నట్లు మళ్ళీ నీవు సబ్బాతు కిందికి నేను పోతానంటే బలుల కిందకి కూడా నువ్వు ఉంటావు. ఇప్పుడు బలులు లేవు. తిరిగి సండే దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలో ఎక్కువ దేశాలకు సెలవు ఉన్నది ఏ రోజు చెప్పండి? ఆదివారం. ఏదో కొద్ది ముస్లిం దేశాలు అక్కడక్కడ తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఆదివారము సెలవు దినం. కాబట్టి ఆదివారమే క్రొత్త నిబంధన సంఘానికి విశ్రాంతి దినం. సండే ఈజ్ ద హాలిడే. హాలిడేనే కాదు, అది హోలీడే. HOLY, హోలీడే. హోలీడే అంటే పరిశుద్ధ దినం. అది మనకు పరిశుద్ధ దినం, ప్రత్యేక దినం. ఇప్పుడు మనకు విశ్రాంతి దినము ఆదివారం. దేవుడు ఎంత దయాళుడండి. ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఒకే ఒక్క సెలవు కలిగి, ప్రాముఖ్యంగా అందరికీ సెలవు కలిగిన దినము ఆదివారం. ఇది చాలు. ఆయన ఎంత గొప్పవాడో. ప్రపంచంలో ఆదివారమే ఎక్కువ సెలవు కలిగిన దేశాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆ ఆదివారము ప్రభువుకు ప్రత్యేకించబడ్డది. ఆదివారము నా ప్రభువు పునరుత్థాన దినం. ఇంకా సండేల గురించి దైవవాక్యంలో ప్రాముఖ్యంగా 1 కొరింథీ 16 2వ వచనం చూడండి. 1 కొరింథీ 16 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందాపోపు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడు వర్ధిల్లిన కొలది సొమ్ము నిల్వ చేయవలెను. అంటే కానుక ఎప్పుడు పట్టారు? ఆదివారం. బల్ల విరవబడ్డది ఆదివారం, కానుక పట్టింది ఆదివారం. ప్రభు ప్రత్యక్షత. యోహాను పద్మాసు దీపంలో ప్రభు ప్రత్యక్షత కూడా ఇంగ్లీష్ బైబిల్లో సండే అని ఇచ్చాడు, తెలుగులోనేమో ప్రభు దినం అని ఇచ్చాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1:10. ప్రకటన గ్రంథము ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా.
గమనించండి. కాబట్టి ఈ లేఖనాలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఆదివారము కాదు శనివారము అని నిన్ను వెనక్కు నెట్టకపోయే వర్గం కూడా లోకంలో ఉంది, జాగ్రత్త. అందుకొరకే నేను ఈ ఆదివారం గురించి ఇన్ని లేఖనాలు చూపిస్తున్నాను. కాబట్టి ఆదివారము మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినము. ఈ దినమే మనకు విశ్రాంతి దినము, క్రొత్త నిబంధన సంఘం కూడుకున్న దినము. ఈ ఆదివారమును ప్రభు దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ యొక్క విశ్రాంతి దినమైన ఆదివారమును ఎవరైతే పరిశుద్ధంగా ఆచరిస్తారో వారి జీవితానికి ఈ ఆజ్ఞను పాటిస్తే వాగ్దానం అనేది ట్యాగ్ ఇస్తుంది. ఆజ్ఞను పాటిస్తే ఏమొస్తుంది? వాగ్దానం అనే ట్యాగ్ ఇస్తుంది. ఇప్పుడు వాగ్దానం అనే ట్యాగ్ దగ్గరికి పోదాం రండి. ఈ ఆదివారమును మనం ఎప్పుడైతే విశ్రాంతి దినమును అనుసరిస్తామో అప్పుడు మనకు వాగ్దానం స్వతంత్రించుకుంటాం. ఏషియా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. ఏషియా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొని ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. అది గమనించండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచాను. ఇది దేవుడు ఇస్తున్న ప్రామిస్. ఇది ట్యాగ్. ఏ ట్యాగ్? వాగ్దానం అనే ట్యాగ్. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి దినాన్ని అనుసరిస్తావో ఇది నీ ఎడల నెరవేరుతుంది. ఇది దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. యాకోబు స్వాస్థ్యము ఎంత గొప్పదో తెలుసా? చేతి కాళ్ళతో యుద్ధాన్ని దాటాడు, వచ్చేటప్పుడు 2 గుంపులు అయినాడు. అంతేకాదు, వెండి బంగారం దాసదాసి జనాలు, అతడు గొప్ప ఆస్తిపరుడుగా ఉండిపోయాడు. దేవుడు అతనికి ఏం తక్కువ చేయలేదు. కారణము అతడు దేవునికి లోబడ్డాడు. అదేవిధంగా మన జీవితంలో విశ్రాంతి దినము ప్రభు ఆదివారము మనము అనుసరిస్తే ఇలాంటి దీవెన వస్తుంది. ఈ దినాన ఏం చేయాలో కూడా 13వ వచనంలో చెప్పాడు. 14వ వచనంలోనేమో విశ్రాంతి దినమున చేసిన వారికి కలిగే దీవెన చెప్పాడు. 13వ వచనంలోనేమో ఎట్లా పాటించాలో చెప్పాడు. 13వ వచనం ఎట్లా పాటించాలి? విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. విశ్రాంతి దినాన వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేయాలి? ఆ దినం చేయకూడదు. ఇంకొకటి చెప్తాడు, వ్యాపారం చేయకుండా. తర్వాత లోకవార్తలు చెప్పుకొనకుండా ఉండాలి ఆ దినాన్ని. చూడండి, ఇందులో ఒక ప్రత్యేకంగా కొన్ని మాటలు మనం గమనించుదాం. విశ్రాంతి దినమును ఏ విధంగా మనం భావించాలి? ఏ విధంగా భావించాలి? ఏం చేయాలి? మొట్టమొదటి విశ్రాంతి దినమును ఎలా భావించాలో 3 మాటలు అక్కడే ఉన్నాయి చూడండి. 13వ వచనం కింది భాగం, విశ్రాంతి దినము మనోహరమైనదనియు. నెంబర్ 1 ప్లీజెంట్. ఇది ఆహ్లాదకరమైనది. ఆదివారము నాకు ఎంతో సంతోషం. సండే ఇది నాకెంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే ఈ దినం నా ప్రభువైన యేసు పునరుత్థాన దినం. ఈ దినం నా జీవితానికి అత్యంత ప్లెజెంట్ డే, మనోహరమైన దినం ఈరోజు నాకు. అది నువ్వు అలా భావించాలి. రెండో మాట ఏమంటాడు చూడండి, ప్రతిష్ఠిత దినం. ప్రతిష్ఠితము అంటే అది డెడికేట్. ఆదివారము అది ప్రత్యేకంగా డెడికేట్ చేయబడ్డది ప్రభు కొరకు. ప్రతిష్ఠితం. అది ప్రతిష్ఠితమైనది అని అంటే ఇక దాంతో ఏది కలపొద్దు. ప్రతిష్ఠితమైందంటే దాంతో ఏది కలపడానికి వీల్లేదు. కలపకుండా ప్రతిష్ఠితమైన దినాన్ని ప్రతిష్ఠితంగానే ఉంచాలి. ఆదివారంతో మళ్ళీ నువ్వు దేన్ని ముడిపెట్టకూడదు. దేన్ని? పెళ్ళిళ్ళు కానీ ఇంకా కుటుంబ
ఆయా పనులు కానీ లేకపోతే ఇల్లు కట్టడం కానీ ఇంకా ఏ కార్యక్రమాన్ని కూడా ఆదివారానికి ముడివేయకూడదు. ఎందుకు వేయకూడదు? అది ప్రతిష్ఠిత దినం. మీ బంధువు ఎవరైనా ఆదివారం పెళ్లి పెట్టుకుంటే ఐఎమ్ సారీ నేను రానని చెప్పడం ఏం కాదు, నీ దేవుడు నేను దీవిస్తాడు. కానీ విశ్రాంతి దినము ఆదివారము ప్రతిష్ఠితమైన దాన్ని నీవు పక్కదానితో ముడిపెట్టవద్దు అని చెప్తాడు. మొదటిది మనోహరమైనది, రెండోది ప్రతిష్ఠితమైనది. తర్వాత ఇంకొక మాట అంటాడు ఘనమైనది. ఇది మనం ఎంచాలి. ఘనమైనది ఆదివారం ఎలాంటిది? ఘనమైన దినాన్ని ఎన్నిసార్లు పోగొట్టుకున్నావు నీ జీవితంలో? ఘనమైన దినం ఇది, నీ జీవితానికి ఘనమైన దినము. ఆదివారం నా ప్రభు దినము, పునరుత్థాన దినము, ఇది నాకు ఘనమైన దినము. ఈ ఘనమైన దినాన్ని నేను పోగొట్టుకుంటే నా ఘనత పోయినట్టే. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించే వాళ్ళు తృణీకారం పొందుతారు. ఆదివారం దేవుని ఘనతను పోగొట్టుకునే వారారా మీ జీవితంలో మీరు ఆశీర్వాదం పొందడానికి ప్రభు సన్నిధే ప్రాముఖ్యమైనది. అది ఆయన వాగ్దానం అది. కాబట్టి ఆదివారమున నీవు ఎప్పుడు కూడా ఘనమైన దేవుని విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఇది 3 విధాలుగా మనం భావించాలి. తర్వాత మరొక 3 మాటలు మనం చేయకుండా ఉండాల్సింది ఉంది. చూడండి, మొదటిది ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండిన ఎడల. ఒకటి అండర్లైన్ చేయండి. ఆ దినాన్ని ఏం చేయాలంట? ఊరకుండిన ఎడల. రెండవది మళ్ళీ ఎడల చూపిస్తాను, రండి మీరే చూడండి ఒకసారి. కన్నులు లోక వార్తలు చెప్పుకొనగా ఉండిన ఎడల. మీరు 3వ దానికి వచ్చారు, లైన్కు రాలే. మొదటిది బాగా లైన్ ఉంది కానీ రెండోది ఎక్కడ నేను చెప్తున్నాను చూడండి. అనుకొని దానికి ఘనముగా ఆచరించండి. 3వది లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. చూడండి, ఇప్పుడు వరుసగా నేను చెప్తున్నాను. మొదటిది ఊరకుండిన ఎడల, రెండోది ఘనముగా ఆచరించిన ఎడల, 3వది లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. అవి కూడా 3 అండర్లైన్ చేయగలిగినాయి. కాబట్టి ఆదివారంలో ఊరకుండాలి. ఊరకుండా నీవు మందిరానికి పోకపోతే వేస్టే. ఊరకుండి మందిరానికి పోకపోతే వేస్టే. ఊరకుండా నీవు ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరించడానికి సిద్ధపడ్డ నీకు అనుకోకుండా లోక వార్తలు ఏదో ఆకస్మికంగా ఆ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయం మెసేజ్ వచ్చింది. లోక వార్తలు. ఆ దినం ఏ వార్త వినాలి? కనీసం దేవుని వార్తలు వినాలి. ఆదివారము ప్రభు సన్నిధిలో ప్రభు వార్త, సువార్త, ఆయన ఆ వాక్యము మనం వినాల్సింది. ఆ దినాన లోక వార్తలు చెప్పుకుంటూ మనం ఉండినామనుకో, మామూలు కాదండి. మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోక వార్తలు కూడా ముఖ్యమే కదండి. అవును, లోక వార్తలు ముఖ్యమే, కానీ ఆదివారం నా ప్రభు సన్నిధిని ఆయన వార్త నేను వినాలి. ఆ తర్వాత నేను లోక వార్తలు వింటాను. అలాగే నీవు నడుచుకోవాలి. అది అన్నమాట. ఇంకొక మాట కూడా అందులో సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ని కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి మొదటిది నేను చదువుతున్నాను చూడండి. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు. 3 కూడా అండర్లైన్ చేయండి. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, ఇంకొకటి లోకవార్తలు చెప్పుకొనకయు. ఇలాగున నీవు విశ్రాంతి దినమును అనుసరిస్తే దేవుడు అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నేను నిన్ను పైకెక్కిస్తాను అంటున్నాడు. యాకోబును దీవించినట్లు నేను దీవిస్తాను అంటున్నాడు. ఇది సెలవిచ్చిన వాడు యెహోవా. మాట తప్పుటకు ఆయన మనిషిగాడు. మనిషి అయితే ప్రామిస్ చేసి మాట తప్పుతాడు, కానీ ఈ ప్రామిస్ చేసిన వాడు జీవం గల దేవుడు. ఆయన మాట తప్పడు. నీవు దేవుని యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు నిన్ను
ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు, యాకోబును దీవించినట్లు నిన్ను దీవిస్తాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో రెండో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. ఇక మూడో దాన్ని నేను చెప్పి త్వరగా ముగిస్తాను. రండి, మూడోది ఏంటి అని అంటే దైవవాక్యాన్ని బట్టి లేవియ కాండము 27వ అధ్యాయం 30వ వచనం. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం చదవండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. కాబట్టి ఇది దశమ భాగము గురించి చెప్పబడింది. ఎక్కడెక్కడనట? భూధాన్యములలోనేమి, ఇంకా వృక్ష ఫలములలోనేమి, ఇంకా అక్కడ ఉన్న వాటిలో మూడు ఉన్నాయి. అక్కడ కావాలని చెప్పాలి నాకు. కాబట్టి వాక్యాన్ని ఏదో తనుకొని పోవద్దు, కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు అందులోనే సత్యం ఉంటుంది. మనం చేసే పొరపాటు ఏంటంటే మనకు కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు గమనించకుండా మనము పక్కకి వెళ్ళిపోతాం. అక్కడనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా కళ్ళు పెట్టి చూస్తే సత్యం మనం గ్రహిస్తూ ఉంటాం. ఆ విధంగా దైవవాక్యాన్ని మనం పరిశీలనగా చదివితేనే తప్ప మనం ఏం తెలుసుకోలేము. భూధాన్యంలోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. కాబట్టి ధాన్యమైన, ఫలమైన, ఇంకా భూఫలములన్నిటిలో అంటే భూమి మీద పండే ధాన్యం ఏదైనా సరే అదన్నీ కూడా దేవునికి దశమ భాగం యెహోవా సొమ్ము. కాబట్టి దశమ భాగం అని అంటే 100 బస్తాల ధాన్యం పడిందనుకో, అందులో దశమ భాగం ఎంత చెప్పండి? 10 బస్తాలు ధాన్యం. 1000 బస్తాల ధాన్యం పండించినాం అనుకో, దాంట్లో దశమ భాగం ఎంత చెప్పండి? 100 బస్తాలు. ఇలా ఉన్న దశమ భాగము యెహోవా సొమ్ము. అయితే తక్కువలో దశమ భాగం తీసే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువలో దశమ భాగం తీద్దామని అంటే జనాలకు ఏమవుతుందంటే వామ్మో ఇంత అనుకుంటారు. కానీ అప్పుడే నువ్వు నిజంగా దేవుడి ఆశీర్వాదం పొందుకుంటావు. నీకు కలిగిన దాంట్లో దశమ భాగము దేవుడికి సమర్పించినప్పుడు దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాం. ఇది బైబిల్లో మనం చూసే సత్యం. చూడండి, ఈ దశమ భాగము అనేది ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఈ దశమ భాగము ఎందుకు నియమించాడు, ఎవరికి ఇచ్చాడు, అది కూడా ప్రాముఖ్యంగా బైబిల్లో రాయబడింది. ఎవరికి ఈ దశమ భాగం ఎందుకు ఇవ్వబడ్డది? ఒకసారి రండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చింది. దేవుడు అంటున్నాడు, వారు ప్రత్యక్ష గుడారంలో మీ పక్షంగా సేవ చేస్తున్నారు, మీ పక్షంగా వారు సేవ చేస్తున్నారు, మీ అందరి నిమిత్తం వారు సేవ చేస్తున్నారు కనుక దశమ భాగాలన్నిటినీ నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన సేవ కొరకు సమర్పించుకున్న ఆయన దాసులకే అది చెందాలి. ఇది దైవవాక్యం సెలవించిన మాట. అలాగున మీరు నాకు ఇస్తున్నారు, నేనేమో వారికి ఇస్తున్నాను అన్నట్లు దేవుడు అక్కడ లేఖనం చెప్తున్నాడు. మరి ఈ యాజకులియరా దశభాగం, వీళ్ళు కూడా తీయాలి. మన దశభాగం చూడండి, వీళ్ళు కూడా దశభాగం తీయాలి. చూడండి, దశభాగంలో దశభాగం అనేది వాక్యం అదే 18లో. ఒకసారి కింది భాగం రండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం చదవమా వచ్చిన. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు లేవీయులతో ఇట్లా 26వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీవు ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును
మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మళ్ళీ దశమ భాగము ఇవ్వబడిన దాంట్లో మళ్ళీ దశమ భాగం తీసి మరొక దైవజనునికి ఇవ్వడం, అలా మనం ఎన్నోసార్లు ఇచ్చి రెండింతలు పొందాను. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను మళ్ళీ దేవుడికి నామం ఇచ్చి రెండంతలు పొందుకున్న అనుభవాలు ఎన్నో నేను చెప్పగలను. కాబట్టి దశమ భాగము దేవుడు నిర్ణయించినది. తిరిగి ఈ దశమ భాగం అనేది కేవలం మోషే ధర్మశాస్త్రమునందు నిర్గమక లేక కట్టడగా చెప్పిన లేవియ కాండమందు కానీ రాయబడినది కాదు. ఇది పితరుల నుండి కూడా జరుగుతూ వస్తున్నది. పితరుడు మూల పురుషుడు ఎవరు చెప్పండి? అబ్రహాం నుండి కూడా ఇది అనుసరించబడింది. ఒకసారి చూడండి, ఆదికాండం 14:17 ఆదికాండం 14:17 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాంను ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయుడైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిన వాడనియు అది అనలేదు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చను. చూడండి, దశమ భాగం 10వ వంతు ఆదికాండంలోనే ఇవ్వబడింది. 14వ అధ్యాయంలోనే షాలేము రాజు అన్నబడ్డ ఆ యాజకునికి దశమ భాగం అబ్రహాం ఇచ్చినట్లు మనం చూస్తాం. తర్వాత యాకోబు కూడా దశమ భాగం విషయమై మొక్కుబడి చేసుకున్నట్లు బైబిల్లో ఉంది. చూడండి ఒకసారి, ఆదికాండము 28:22 ఆదికాండము 28:22 అదే నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరము, నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రభువా నేను ఇక నుండైనా యాకోబు మొక్కున్నట్లు 10వ భాగము నేను నీకు ఇచ్చేదను అని దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్న యాకోబులా మనం ఉండగలిగితే ఎంత ఆశీర్వాదము. ఆ విధంగా పాత నిబంధన భక్తుడు యాకోబు కూడా దేవుడికి దశభాగ విషయంలో మొక్కుబడి చేసుకున్నాడు, దాన్ని నెరవేర్చాడు. కనుక దశమ భాగం పితరుల నుండి వచ్చింది. మరి కొత్త నిబంధనలో కూడా దశమ భాగం ప్రస్తావన ఉందా అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 23:23 మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసమును మీరు విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి ప్రభువు వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మానొద్దన్నాడు? జీలకర్ర సోపు పుదీనాలో కూడా వాళ్ళు దశభాగం తీస్తున్నారట. అంటే స్వల్పమైన దాంట్లో ఘనమైన దాంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు 10వ వంతు తీస్తున్నారట. అయితే న్యాయము కనికరము ఇంకొకటి ఏంటంటే విశ్వాసం, ఈ మూడింటిని కూడా అనుసరించాలి. న్యాయంగా ఉండి దశభాగాలు ఇవ్వాలి. అన్యాయం సొమ్ము తెచ్చి దేవుని మందిరానికి ఏకండి. ఆ శాపం ఎందుకు? మళ్ళీ అన్యాయం సొమ్ముని దేవుడు ఇష్టపడడు. కష్టార్జితమైన న్యాయమైన సొమ్మునే దశభాగంగా తీసుకుంటాడు. ఈయన అన్యాయం సొమ్ము కాదు. వద్దు, మన ప్రభువుకి అది ఇష్టం లేదు. కాబట్టి న్యాయము విశ్వాసం ఎట్లా ఇవ్వాలి? విశ్వాసంతో. విశ్వాసం అంటే నేను ప్రభువుకి ఇస్తే ప్రభువు నాకు ఇస్తాడు. విశ్వాసం
కనికరం. కనికరం దేవుని అందరి ఆ కనికరమును కలిగి, దేవుని ప్రేమను కలిగి నేను దేవునికి ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో మనం సమర్పించాలి. ఈ విధంగా దశమ భాగాన్ని ఎప్పుడైతే మనం ప్రభువుకు ఇది కట్టడను నెరవేరుస్తామో మనకు ట్యాగ్, ఏ ట్యాగ్ అది? ప్రామిస్, వాగ్దానం అనే ట్యాగ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వాగ్దానం అనే ట్యాగ్ ఏందో చూడండి. దేవుడి వాక్యం మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను నీ యొద్ద దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమును 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలో తీసుకొని రండి చేసి ఆ మాట గమనించండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దశమ భాగం ఇచ్చాడు, దేవుని శోధించమంటాడు. ప్రభువా, నేను దశమ భాగము గురించి అడిగాము, నేను దశమ భాగం ఇచ్చాను, మరి నా సంగతి ఏం చెప్పు అన్నట్టు దేవుని అడుగు, నువ్వు శోధించు, ఇచ్చి శోధించు దేవుణ్ణి. ప్రభువా 3 లక్షలు వస్తే 3 లక్షల్లో 30,000 ఇచ్చాను. 10 లక్షలు వస్తే ఎంత ఇచ్చాను? 1,00,000 రూపాయలు ఇచ్చేసాను. ఏది మరి నా భావం? ఇప్పుడు నాకు తక్కువ పడేది ఏది? తక్కువ పడితే దేవుడు నన్ను అడగాలట, శోధించి అడగాలట. ప్రభువా, నేను నీకు ఇచ్చాను కదా, నేను నీకు ఇచ్చిన కనుక నాదేది అని ప్రభువుని అడగమంటాడు. అలా ఇచ్చిన వారే అడగడానికి రైట్ అండి, అందరికీ లేదు మరి, అంతే కదండి. అందరికి ఎక్కడిది రైట్? ఇచ్చిన వాడికే రైట్ ఉంది అడగడానికి. అలా దేవుని అడగమని అంటాడు, ఎందుకంటే ఆయన మాట తప్పడానికి నరుడు. ఇంకొక మాట అంటాడు కదా, ఇలాగ మీరు నాకు దశమ భాగం ఇస్తే ఏం చేస్తానంటున్నాడు? ఆకాశపు వాకిళ్లను విప్పి, పైన ఉన్నాయి ఆకాశపు వాకిళ్ళు, ఆకాశపు వాకిళ్ళని ఏం చేస్తాడట? విప్పుతాడట. విప్పి పట్టజాలనంత, అంటే నువ్వు పట్టడానికి సరిపోదు, పట్టజాలనంత విస్తార దీవెనలను కుమ్మరించదు. ఇది ఈ ప్రామిస్ పొందుకోవాలి అని అంటే మనం దశమ భాగాన్ని ప్రభు కొరకు ఇవ్వాలి. ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే, కొంతమంది దశమ భాగం విషయాల్లో దేవుడికి సరిగ్గివ్వకపోతే దరిద్రం వస్తుంది. అది చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 11:24. సామెతల గ్రంథం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, దేవుని కొరకు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. రెండో మాట ఏంటంటే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇస్తున్నావు, నీకు కలిగి ఉన్న దానికంటే తక్కువ ఇస్తున్నావు. 1000 రూపాయలు దేవుడు నీకు ఈ వారంలో కలగజేస్తే కానుక 10 రూపాయలు ఇస్తున్నావు. ఇదేంటి? తగిన దానికన్నా తక్కువ ఇస్తుంది. ఇలా ఇచ్చుట వల్ల ఏమొస్తుందట? దరిద్రం, అంతే కదండి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు గలరు. కాబట్టి లేమికి వచ్చేది నీ చేతిలోనే ఉంది, సమృద్ధిలోకి వచ్చేది కూడా నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ప్రభువుని బట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనకు తగిన విధంగా ఇస్తావో దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నువ్వు తగిన దానికంటే తక్కువ ఇచ్చే స్థితిలో ఉంటే నీ దేవుడు నీ జీవితంలో కూడా కొసరేసినట్లే చేస్తాడు. అందును బట్టి ఈ 3 ఆజ్ఞలతో దేవుని యొక్క వాగ్దానాలు ముడిపడి ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏమి చెప్పండి? తల్లిదండ్రులకు విధేయులైన వారు
భూమి మీద దీర్ఘాయుష్మంతులయ్యే దేవుని వాగ్దానాన్ని స్వస్థరించుకుంటారు. విశ్రాంతి దినం అనగా ఆదివారము దేవుని మందిరానికి వచ్చేవారు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కుతారు. యాకోబును దీవించినట్టు వాళ్ళు దేవుని ద్వారా దీవించబడతారు. మూడవది, దశమ భాగము దేవునికి ప్రతిష్ఠితంగా ఇచ్చేవారు వారి జీవితంలో ఆకాశపు వాటిళ్లను దేవుని విప్పి వారి ప్రజాన్ని దీవెనలను కుమరిస్తాడు. ఇట్టి కృప దేవుడు ఆయన సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం.